హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో అంగన్వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 53 భర్తీ చేస్తున్నారు. 2 డేస్ బ్యాక్ అంటే సెప్టెంబర్ 29, 30 ఆ ప్రాంతంలో కూడా అంగన్వాడీ వర్కర్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో నేను యూట్యూబ్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. మరి ఇప్పుడు అంగన్వాడీ హెల్పర్ పోస్టులు మరి వీటి గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. మరి డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఈ వీడియో లైక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరి ఫ్రెండ్స్, డీటెయిల్స్కి వెళ్ళిపోతే ఈ యొక్క అంగన్వాడీ హెల్పర్ పోస్టును విశాఖపట్నం జిల్లాలో ఉండేటువంటి ICDS ప్రాజెక్ట్ పరిధిలో వీటిని భర్తీ చేయనున్నారు. మరి ఇక్కడ ఏ ప్రాంతాల్లో వీటిని భర్తీ చేయాలంటే భీమునిపట్నంలో 11 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేస్తున్నారు, హెల్పర్ పోస్టులని. మరి ఈ 11 ఎక్కడెక్కడ ఆ స్థానికత కూడా నేను తర్వాత మీకు చెప్తాను. సో అంటే ఏ ప్రాంతంలో ఉన్నాయనేటువంటిది. నెక్స్ట్ విశాఖపట్నంలో పెందుర్తిలో వచ్చేసరికి ఒక 21 పోస్టులు, విశాఖపట్నంలో ఒక 21 పోస్టులు. సో మొత్తం ఇట్లా 53 ఉన్నాయి. సో ఈ 53 ఏ ప్రాంతాల్లో ఉన్నాయో కూడా మనకు ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. ఒకసారి వాటిని కూడా చూద్దాం. సో వరుసగా వెళ్దాం. మరి ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే కొన్ని ఖచ్చితంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండాలి. వాటిలో ప్రధానంగా ఒకటోది వచ్చేసరికి స్థానిక నివాసం కలిగిన వివాహిత స్త్రీ అభ్యర్థి అయి ఉండాలి ఒకటి. రెండోది 7వ తరగతి ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. మూడోది జూలై 1, 2025 నాటికి 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల్లో వయసు కలిగి ఉండాలి. నాలుగోది కానీ చూస్తే నోటిఫై చేయబడిన SC ST అంగన్వాడీ కేంద్రములకు SC ST అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, నోటిఫై చేయబడిన SC ST అంగన్వాడీ కేంద్ర పోస్టులకు 21 సంవత్సరాలు దాటిన అభ్యర్థులు అందుబాటులో లేనప్పుడు 18 సంవత్సరాల అభ్యర్థుల్ని దరఖాస్తు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. మరి ఇంకా దీనికి సంబంధించి చూస్తే మనకు అప్లికేషన్ అన్ని సర్టిఫికేట్స్ అన్నీ ఇవ్వాలంట. సో SC ST, EWS, మైనరు, లోకోమోటర్, డిజాబిలిటీ వీటికి సంబంధించి అన్ని సర్టిఫికేట్లు జత చేయాలి. జత చేయకపోతే అప్లికేషన్ని ఇన్వాలిడ్గా పరిగణించబడడం జరుగుతుందని చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉండేటువంటి ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఉండేటట్టు ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, మీ సేవా కానీ అంటే జారీ చేయబడిన ధృవీకరణ పత్రాలు కానీ సో ఏమైనా ఉండాలి. సో ఇట్లా దీనికి ఎలా సెలెక్ట్ చేస్తారు ఏంటి అనేటువంటిది ఈ మార్కులు అనేటువంటివి. సో దానికి సంబంధించి నెక్స్ట్ ఇంకా మనం కానీ చూస్తే దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు మనము ఎప్పుడంటే అక్టోబర్ 3వ తారీఖు నుంచి అక్టోబర్ 10వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు అందజేయాలి. నేరుగా కానీ పోస్ట్ ద్వారా అన్నారు. సో పోస్ట్ ద్వారా వద్దు, ఎందుకంటే దీన్ని లోకల్ వాళ్ళగా అప్లై చేసుకుంటారు కాబట్టి నేరుగా వెళ్ళి ఇచ్చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అంటే లాస్ట్ డేటు అక్టోబర్ 14వ తారీఖు. 14వ తారీఖు తర్వాత వచ్చినట్టువి తిరస్కరించబడతాయి. మరి దీనికి ఏ విధంగా అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే visakhapatnam.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ఉంది, దాని కింద అప్లికేషన్ ఉంది. సో ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఇవన్నీ ఫిల్ చేసి చూడండి గెజిటెడ్ అధికారి చేత అటెస్టేషన్ చేయించి ఆ సర్టిఫికెట్లు అన్నీ పెట్టి సో అక్కడ ఇవ్వాలి. సో ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా, లేకపోతే ఇన్వాలిడ్ అన్నీ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో వచ్చిన అవకాశాన్ని ఎందుకు మిస్ చేసుకోవాలి. ఇక్కడ భీమునిపట్నంలో మనకు ఏ సెక్టార్లో ఉన్నాయని కానీ చూస్తే విలేజ్ సెక్టారు ఇక్కడ అన్ని ఇవ్వడం జరిగింది. అంగన్వాడీ సెంటరు ఎక్కడ ఉందంటే ఫస్ట్ మొత్తం భీమునిపట్నంలో వచ్చేసరికి ముద్దాడపేటలో పాతపాలెంలో ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చి మధ్య వలసలో ఉంది, విజయరాంపురము. నెక్స్ట్ పోతే మున్సిపాలిటీలో ఫస్ట్ వార్డులో వెంపడవారి వీధిలో ఉంది. కయ్యిపేట, రెవిడి కయ్యిపేటలో ఉంది. నెక్స్ట్ గంభీరము వేముల వలసలో ఉంది. నెక్స్ట్ ముద్దాడపేట చిప్పాడ 1లో ఉంది. రేవడి వచ్చేసరికి రౌతుపాలెం 1లో ఉంది. నెక్స్ట్ పోతే రేగాని గూడెంలో ముచ్చెర్లలో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి రేగడపల్లి వచ్చేసరికి పెద్మనాభం అనే ప్రాంతంలో ఉంది. నెక్స్ట్ లోడగా వాణిపాలెంలో కొలవాణిపాలెంలో ఉంది. నెక్స్ట్ పోతే భీము మున్సిపాలిటీ తాడు వార్డు జోన్ 1లో కూడా గొల్ల వీధి BMLలో ఉందన్నమాట. సో ఇట్లా మనకు ఉన్నాయి. విశాఖపట్నంలోకి వచ్చేస్తే
విశాఖపట్నంలో వచ్చేసరికి మనకు ముర్రిపాలెం 4th వార్డు వచ్చి ఇందిరా నగర్లో ఉన్నాయి. కేజీపేట 36th వార్డు రంజీ రీజు వీధిలో ఉంది. కేజీపేట 37th వార్డు కేజీపేట 4thలో ఉంది. సింహాచలము 56th వార్డు వడపేట 2లో ఉంది. తారక రామనగర్లో 25th వార్డు సీతమ్మపేట 3rd ఉంది. నెక్స్ట్ పోతే మల్కాపురంలో వచ్చేసరికి 60th వార్డు 60వ వార్డు ఇందిరా కాలనీ 2లో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి తారక రామనగర్ 25th వార్డులో వచ్చేసరికి ముదరానగర్ చాకల్లి గెద్ద 2లో ఉంది. నెక్స్ట్ పోతే అల్లిపురము 35th వార్డు కల్లుపాకాలు 2లో ఉంది. సో నెక్స్ట్ విశాఖపట్నం అల్లిపురము, నెక్స్ట్ నేరెళ్ళ కోనేరులో ఉంది. సో ఇట్లా మనకు 11th వార్డు ఉంది. నెక్స్ట్ ఇట్లా విశాఖపట్నంలో ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ పోతే ఇట్లా ఉన్నాయి ఫ్రెండ్స్. అన్నీ చెప్పుకుంటే మనకు డీటెయిల్స్ లెంత్ ఎక్కువైపోద్ది. మీరు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో ఇవి ఉండేటువంటి మనకు ఈ యొక్క మొత్తం 53 చెప్పుకుంటా పోతే ఒక అరగంట కూడా పడుతుంది, గంట కూడా పడుతుంది. సో మరి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ గురించి కన్నా ఒకసారి చూస్తే అభ్యర్థి పేరు, భర్త పేరు, ఫోటో అంటించాలి ఫస్ట్, దరఖాస్తు చేసుకున్న పోస్ట్ పేరు, సో గ్రామ, వార్డ్, సెంటర్ ఏదైతే అక్కడ ఏదైతే మీ సెంటర్ ఉందో అక్కడ నువ్వు చేసుకోవాలి. మీ క్యాస్ట్, సబ్ క్యాస్ట్, సో పీహెచ్ అని ఉందా, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అర్హుల, పుట్టిన తేదీ, వయసు 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలన్నమాట. విద్యా అర్హత, స్థానిక నివాసము, చిరునామా, పోస్టల్ అడ్రస్సు, మొబైల్ నంబరు, ఆధార్ నంబరు, ఓటరు గుర్తింపు కార్డు నెంబరు, సో వితంతువుగా ఉన్నారా, మైనర్ పిల్లలు కలిగి వితంతువుగా ఉన్నారా, సో ప్రీ స్కూల్ ట్రైనింగ్ స్కూల్ మేనేజ్మెంటు, ఈసీ కార్యకర్తగా పనిచేస్తున్నారా, అభ్యర్థి అనాథ నుండి బాల సదనంలో కానీ మరి ఇతర ప్రభుత్వ సంస్థలో కానీ ఆశ్రమం పొంది ఉన్నారా. సో ఇవన్నీ గాన రాసేసి మీ సంతకం పెట్టేసి ఇచ్చేయాలి. సో ఈ అప్లికేషన్ ఓన్లీ ఆఫీస్ వాళ్ళు వీటిని ఫిల్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో అక్కడ ఈ అప్లికేషన్ కాపీ అన్నమాట. ఇది నువ్వు ఇచ్చినట్టు వాళ్ళకి నీకు అప్లికేషన్ నీకు ఇస్తారన్నమాట. ఇది సో అంటే ఈ సర్టిఫికేట్లు ఇచ్చావా లేదని చెక్ చేసుకొని నీకు సీల్ వేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరొక వీడియోలో మరొక నోటిఫికేషన్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ.